ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, మావయ్య, ఎలా ఉన్నారు? మేము అందరం బాగానే ఉన్నాం నాన్న. మీరేంటి వీల్ చైర్? యాక్సిడెంట్ అయ్యి నా బతుకు వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. లలిత, ఎందుకొచ్చారు? మేం బ్రతుకున్నామా లేదో చూడటానికి వచ్చారా? బ్రతుకుంటే చంపడానికి వచ్చారా? అక్క, అవే మాటలక్క. లేకపోతే కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉన్నాడన్న జ్ఞానం ఉందా ఈ మనిషికి? ఇంతకాలం వదిలేసి తన దారి తను వెళ్ళిపోయాడు. మేము ఎలా ఉన్నాం, ఏమైపోయాం అన్న ఆలోచన ఉందా ఈ మనిషికి? ఉండుంటే ఇంతకాలం వదిలేసి దూరంగా ఉంటాడా? నేను చేసింది తప్పే లలిత. అందుకేననుకుంటా దేవుడు నాకు ఈ విధంగా శిక్ష విధించాడు. నీకు నా మీద కోపం ఉండటంలో తప్పులేదు, కానీ ఇప్పుడు మీ అందరి మధ్యకు రావడం తప్ప నాకు వేరే దారి లేదు. మావయ్య, మీరు తనని వదిలి వెళ్ళిపోయారన్న బాధే కానీ అత్తయ్యకి మీ మీద కోపం లేదు మావయ్య. లేదమ్మా, తన మాటల్లో నాకు అలా అనిపించడం లేదు. సరే లలిత, ఒకనాడు నేను నీకు దూరంగా వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నీ కళ్ళ ముందుకొచ్చి మళ్ళీ నిన్ను బాధ పెడుతున్నాను అనుకుంటా. నీకిష్టం లేకుండా నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. వెళ్ళొస్తాను. నాన్న, ఏమండి? ఎందుకండి, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? ఇంతకాలం తర్వాత ఇంటికొచ్చి మీ మొహం చూపించి వెళ్ళిపోతానంటారా? ఏ, నా బాధని చెప్పుకునే అవకాశం కూడా నాకివ్వరా? లలిత, ఏమండి? మీరు తప్ప నాకింకెవరున్నారండి? నేను తప్ప మీకు ఇంకెవరున్నారు? ఏదో బాధలో అలా మాట్లాడాను, కానీ మీరంటే ఇష్టం లేక కాదండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇంతకాలం ఎక్కడున్నారు బావగారు? అమ్మ మీద కోపం ఉంటే ఉండొచ్చు గాని కనీసం నా కోసమైనా ఇంటికి రావాలనిపించలేదా నాన్న? నన్ను చూడాలని ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా? ఇప్పటికైనా మీరు మా దగ్గరకు వచ్చారు, నాకదే చాలు. బావగారు, లోపలికి పదండి. అత్తయ్య, మావయ్య గారిని క్షమించారు. ఆయన మనతో పాటు ఇక్కడే ఉండాలంటే మీరు క్షమించి ఆహ్వానించాల్సిన వాళ్ళు మరొకరున్నారు. మరొకరా?
వాళ్ళెవరు క్రాంతి? అత్తయ్య, వీళ్ళెవరు క్రాంతి? బావగారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళ? ఇంతకాలం ఆయన్ని సాకిన వాళ్ళ? మావయ్య గారు తన చేతులతో తనే తాళి కట్టిన భార్య. వాళ్ళకి పుట్టిన కూతురు. ఏంటి నువ్వు చెప్పేది? నిజం లలిత. అమ్ముండగా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకోకు బాబు. దానికి కారణం నేను చెప్తానక్క. నార్మల్, ఎవరి నీకక్క? బుద్ధి లేదానా? అత్తయ్య, మాట్లాడావంటే పళ్ళు రాళ్ళ కొడతా. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చావని ఆనందపడుతుంటే కూడా నా సవతిని వెంట పెట్టుకుని వస్తావే నువ్వు? నేను చెప్పేది విను లలిత. ఏంటి వినేది? నేను బతుకుండగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా మీకు? నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయి ఇంతకాలం దేశ దిమ్మర్లా తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకొని దిక్కుమాలిన పరిస్థితిలో నా ఇంటికి వచ్చావనుకుంటే ఈ దిక్కుమాలిన దాన్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి వస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.